హలో గాయ్స్, మనం ఇప్పుడు శ్రీమతి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేనైతే బైక్ వేసుకుని వెళ్తున్నాను. బెటర్ విజువల్స్ కోసం నేను ఆన్లైన్ నుంచి వీడియోస్ తీసుకున్నాను. నమస్కారం తెలుగు ప్రజలారా, ఈ రోజు మనం చూడబోయేది జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. ఆదిలోనే ఆదిలక్ష్మి నారాయణ దర్శనంతో మన అంజన్న స్వామి ఆలయం ఏంటి దగదగలాడిపోతుంది అనుకుంటున్నారా? కార్తీక మాసం సందర్భంగా మన అంజన్న ఆలయాన్ని రకరకాల కాంతులతో అలంకరించారు. ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది కావాల్సిన ఏర్పాట్లను మరియు తగు జాగ్రత్తలను తీసుకున్నారు. అలాగే మన రాశి మరియు నక్షత్రాన్ని బట్టి ఏ చెట్టుకి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న నక్షత్రవనం మరియు రాశివనంలో చూసి తెలుసుకోవచ్చు. మన అందరికీ ఆ మద్ది ఆంజనేయ స్వామి వారి కృపాకటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఇట్లు మీ జంగారెడ్డిగూడెం వాసి. జై శ్రీరామ్, జై హనుమాన్, సర్వేజన సుఖినో భవంతు. సూర్యుడినే బంతిలాగా మింగిన బాలుడు, వాయుదేవుడి అంశతో పుట్టిన వీరుడు, సప్త సముద్రాలను సైతం సునాయాసంగా దాటిన ధీరుడు, లక్షలాది మంది సైన్యంతో నిండి ఉన్న లంకను కూడా దానం చేసిన వానరుడు, సీతారాములను సైతం గుండెల్లో దాచుకున్న చిరంజీవుడు, సాక్షాత్తు ఆ ఆంజనేయుడే మధ్య చెట్టులో కొలువై ఉంటే ఎలా? అందుకే దర్శించుకోవడానికి వచ్చాను ఇలా. ఇక్కడికి రాని హీరో లేరు, ప్రొడ్యూసర్ లేరు, డైరెక్టర్ లేరు. ఇక్కడే ఉన్న తన ప్రియ భక్తుడి కోసం ఇలా మధ్య చెట్టులో కొలువై ఉన్నారు ఈ ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ 108 ప్రదక్షిణాలు చెయ్యక ముందే ఆవేశం వస్తుంది, చేయడం మొదలు పెట్టిన తర్వాత నేనున్నాననే అభయం వస్తుంది. ఇది ఉత్తి చెట్టు మాత్రమే కాదు, ఇక్కడే ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారని ప్రజలందరూ వేసుకున్న ఒట్టు. ఆయన అడగకుండానే బాధలు అర్థం చేసుకుంటారో, ఆయన ఏమడిగినా కాదనకుండా వేస్తారో. ఇక్కడ జరిగేది నిత్యాన్నదానం. గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నప్పుడు మధ్యాహ్నం తినడానికి డబ్బులు లేనప్పుడు ఎక్కడే తినేవాళ్ళు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆయనకి వానరులే, ఆయన కింద సేవకులే. గుడి గురించి తెలిసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి, తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి. చూసారుగా గాయ్స్, బెటర్ విజువల్స్ కోసం వెబ్ నుంచి వీడియోస్ తీసుకున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. టీఎం ఫర్ డిలీట్.